పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు వరుస సినిమా ఛాన్స్లు అందుకుంది. అయితే చేయడానికి అరడజన్ సినిమాలు దాకా చేసినా అందులో భగవంత్ కేసరి, గుంటూరు కారం తప్ప మిగతా సినిమాలన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. కెరీర్లో ఎంత తక్కువ టైంలో స్టార్ క్రేజ్ వచ్చిందో అంతే త్వరగా డౌన్ఫాల్ అయ్యింది శ్రీలీల. కొద్దిపాటి గ్యాప్తో మళ్లీ శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తున్న శ్రీలీల నితిన్ రాబిన్ హుడ్తో ఈ మంత్ ఎండింగ్ రాబోతోంది. ఈ సినిమాలతో పాటుగా అమ్మడు లేటెస్ట్గా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీలో కార్తిక్ ఆర్యన్తో ఒక సినిమా చేస్తోంది అమ్మడు. కోలీవుడ్లో కూడా శివకార్తికేయన్తో పరాశక్తి సినిమాలో అవకాశం దక్కించుకుంది. వీటితో పాటు మళ్లీ తెలుగు స్టార్ ఛాన్స్లు వరుసలుగా కడుతున్నాయి. ఈ సినిమాలతో మళ్లీ శ్రీలీల పుంజుకుంటుందని చెప్పొచ్చు. శ్రీలీల డాన్స్ సినిమాలకు అడ్వాంటేజ్ అవుతోంది. ఆమె ఉంటే మ్యూజిక్ అదిరిపోతుంది. అయితే శ్రీలీలతో కలిసి డాన్స్ చేయాలంటే హీరోలు కాస్త కష్టపడాల్సి వస్తున్నా కూడా అమ్మడు మాత్రం తన ఫ్యాన్స్ని అలరించేందుకు అదిరికొట్టేస్తుంది. రాబిన్ హుడ్ వైపు చూస్తుంటే శ్రీలీల ఖాతాలో ఒక హిట్ పడేలా ఉంది. ఇక వీటితో పాటుగా పవర్ స్టార్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. సో అమ్మడు మళ్ళీ తన స్టార్ ఇమేజ్ని కొనసాగించాలని చూస్తోంది. శ్రీలీల తప్పకుండా మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చేలా ఉంది. స్టార్ సినిమాలే కాదు, యువ హీరోల సినిమాలతో కూడా శ్రీలీల ఆకట్టుకుంటుంది. రాబిన్ హుడ్, మాస్ జాతర ఇలా టాలీవుడ్లో మళ్ళీ తన పందా కొనసాగించాలని చూస్తోంది. బాలీవుడ్లో శ్రీలీల చేస్తున్న సినిమా ఆషికీ 2 సీక్వెల్ అనే టాక్ ఉంది. కార్తిక్ ఆర్యన్తో అమ్మడు లిప్లాక్స్ కట్రా కానిచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి. అయితే సౌత్తో పాటు బాలీవుడ్లో కూడా అమ్మడు అదరగొట్టాలని చూస్తోంది.